Yeah, hi, good morning, everyone. Okay, share my screen. గైస్ మీ అందరికీ స్కైప్ అకౌంట్ ఉందనుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఒకవేళ లేకపోతే స్కైప్ అకౌంట్ క్రియేట్ చేయడం కోసం చాలా ఈజీ అండి. జస్ట్ స్కైప్ అకౌంట్లోకి వెళ్ళిపోయి సైన్ ఇన్ దగ్గర సైన్ అప్ క్లిక్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, అకౌంట్ క్రియేట్ చేసిన రేపు నుంచి ఏం చేస్తామంటే స్కైప్ అకౌంట్లోనే పెడతాను. ఈరోజు చాలా మందికి అకౌంట్ క్రియేట్ చేయడం రాదని చెప్పేసి దానికోసం ఆగున్నాను బహుశా. ఓకే, సో మేజర్గా మనం ఈరోజు డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్, అండ్ ఫస్ట్ థింగ్ ఓకే ఏదో ఒక లైనక్స్ మిషన్ కనెక్ట్ అవ్వడం, లైనక్స్ మిషన్ క్రియేషన్, ఆ తర్వాత బేసిక్ లైనక్స్ కమాండ్స్. సో ఈ 3 థింగ్స్ చూస్తాము. కొంచెం టైం పట్టొచ్చండి ఈరోజు ఒక క్లాస్, ఈరోజు రేపు క్లాస్ ఏం చేద్దామంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా ఎక్స్టెండ్ చేసుకుందాం. సో ఫర్దర్ క్లాసెస్ ఎక్స్టెండ్ అవ్వు. బేసిక్ ఏది ఏంటంటే ఇవి టైం ఎక్కువ తీసుకోకుండా మన యాక్చువల్ క్లాసెస్ అనేది ఆహ్, దానికి ఇంపాక్ట్ అవ్వకుండా కొంచెం టైం ఎక్కువ తీసుకొని ఇవి ఫినిష్ చేద్దాం ఈరోజు. ఓకే, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్‌కి బేసిక్‌గా మనకు కావాల్సిన ప్రిరిక్విజిట్స్ ఏంటంటే ఒక క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఒకటి కావాలని చెప్పాను కదా! సో అవి తీసుకోవాలి ఫస్ట్. క్రియేట్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో బేసిక్‌గా ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఏంటంటే సో ఆల్మోస్ట్ 1 ఇయర్ ఫ్రీ ఉంటుందండి మనకి. వన్ సెకండ్ గైస్. సో క్రియేట్ అన్ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని చెప్పిన తర్వాత సో బేసిక్‌గా ఏదో లైక్ ఒక ఈమెయిల్ ఐడీ మేజర్‌గా మనం ఇవ్వాల్సినయి. అండ్ ఏదైనా అక్కడ యూజర్ నేమ్ ఏదైతే కనిపించాలనుకుంటున్నారో ఆ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ యూజర్ నేమ్ ఏదైనా కావాలనుకుంటే అకౌంట్ నేము పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఈరోజు ఏం చేద్దామంటే ఎవరో ఒకరికి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను. ఓకే, లెట్ మీ క్రియేట్ మనీషా. ఓకే, సో వెరిఫై మనకు ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సో వెరిఫై ఈమెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఈమెయిల్ ఐడికి ఏంటంటే వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. గ్యాస్ ఏమైనా ఎక్కువ కానీ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుంది చెప్పండి. సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్ సెటప్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే, సైన్ అప్ ఫర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ పాస్వర్డ్. పాస్వర్డ్ అనేది మీ ఇష్టం అండి. ఓకే, సో టోటల్గా ఏంటంటే 5 స్టెప్స్ ఉంటాయి అన్నమాట బేసిక్ మనకి. ఓకే,
ఓకే. సో ఇక్కడ మీరేం సెలెక్ట్ చేసుకోవాలంటే పర్సన్ అని సెలెక్ట్ చేసుకోవాలి మనకి. ఓకే. ఇక్కడ ఫుల్ నేమ్ మీకు ఏదైనా నేమ్ ఇచ్చుకోవాలంటే నేమ్ ఇచ్చుకోండి. సో మొబైల్ నెంబర్ వచ్చేసరికి సో మీ మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకే. ఇండియా. సో ఏదో ఒక అడ్రస్ ఇచ్చేసేయండి. ఓకే. సో దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేజర్గా మనకి ఇప్పుడు అది ఇండియా నుంచి తెస్తుంటే మనకి ఏమవుతుందంటే ₹2 కట్ అవుతుంది. ఒకవేళ యూఎస్లో ఉంటే లైక్ $1 కట్ అవుతుంది అనమాట. సో అది మళ్ళీ రిఫండ్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదండి మనకి. అండ్ ఆటో డెబిట్ అవ్వదు. ఒకవేళ మీరు ఎక్సీడ్ అయిపోయినా సరే మీరు యూసేజ్ అనేది ఆటో డెబిట్ అనేది అవ్వదు అనమాట, ప్రాబ్లం ఏం లేదు మీకు. సో కావాలంటే పాన్ కార్డ్ నో పెట్టేసాను, ప్రాబ్లం లేదు. సో పేమెంట్ గేట్వేకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏమైందంటే లైక్ ఓటీపీ అని మనం ఎలా అయితే పేమెంట్ చేస్తామో ఆ బిల్డర్స్కి వస్తుంది ఇది. సో ద పేమెంట్ మెథడ్ కెనాట్ బి వెరిఫైడ్, క్లిక్ యువర్ ఇన్ఫర్మేషన్, ట్రై అగైన్. కొన్నిసార్లు కొన్ని కార్డ్స్ యాక్సెప్ట్ చేయదు. లెట్ మీ ట్రై ఫర్ సేమ్ టైం ఇంకొకసారి ట్రై చేద్దాం ఈ కార్డు. సో మేజర్గా మనం ఫస్ట్ అకౌంట్ క్రియేషన్ ఉంటేనే మనం ఏదైనా సరే లైక్ లైనక్స్ కనెక్ట్ అవ్వడం కానీ లైక్ ఆ సవర్లో మనం ఈ లైనక్స్ బేస్డ్ కమాండ్స్ అన్ని ప్రాక్టీస్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. జస్ట్ సెకండ్ గైస్. ఓకే ఓకే. పేమెంట్, సో పేమెంట్ అయితే అవ్వలేదు. పర్సనల్ ఇష్యూస్ ఇది పేమెంట్ ఏమవుతుందంటే నెక్స్ట్ టైం అడుగుతుంది. ఈ పేమెంట్ 2 సార్లు ఫెయిల్ అయింది కాబట్టి. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వచ్చేసరికి అకౌంట్ క్రియేషన్ ఓటీపీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ డీటెయిల్స్కి వస్తుంది అనమాట. సో మనిషి తీసుకోండి, పర్సనల్ యూసేజ్, ఇండివిజువల్. సో పాన్ కార్డ్ నెంబర్ వచ్చింది సరే, ఏదో నెంబర్ అనేది వేరేది ఏదైనా ఇవ్వండి. ఇక్కడికి వచ్చేసరికి సో ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి ఇక్కడికి వచ్చి జీనో ఏదో ఒకటి. సో బేసిక్గా ఏంటంటే మీకు యాజ్ టీజ్గా మీ పాన్ కార్డ్ ఉన్నట్లుగానే ఇచ్చేసుకొని సో డిఫరెంట్ నెంబర్ ఏదైనా చేంజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు, మీరు సేమ్ ఇచ్చుకోకపోయినా. ఓకే.
సో టెక్స్ట్ మెసేజ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే మేము మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో మోస్ట్లీ ఈ ఎస్బీఐ కార్డ్స్తో కొంచెం ఇష్యూ ఉందండి మనకి. ఈ ఓటీపీ జనరేట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టూడెంట్స్ దాని మీద కంప్లైంట్ చేస్తారు, నాకు ఎస్బీఐ కార్డ్ రాలేదని చెప్పేసి. ప్రాబ్లమ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్. సో ది పేమెంట్ అనేది ఇంతకుముందు అవ్వలేదు కాబట్టి సో సేమ్ దానికి క్రియేట్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. అకౌంట్ అయితే క్రియేషన్ అయిపోయింది. సో పేమెంట్కి ఏమైందంటే పేమెంట్ గేట్వేకి వెళ్తుంది, ఎవరికైతే ఫెయిల్ అవుతుందో వాళ్ళకి మాత్రమే. సో మిగతా వాళ్ళకి అకౌంట్ క్రియేట్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో వెరిఫై అకౌంట్ అని చెప్పేసి, సో ఒకవేళ అక్కడ పేమెంట్ ఫెయిల్ అవుతుంది, సో వేరే దాన్ని యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. లెట్ మీ ట్రై ఫ్రమ్ ద సో ఈ విధంగా మనకేంటంటే ఇంతకుముందే రావాలి ఇలాగా. ఓకే, లెట్ ఇట్ బి రైట్, ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో ఈ విధంగా మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఆ కన్సోల్కి మనం లాగిన్ అవ్వాలండి. సో నా అకౌంట్తో నేను లాగిన్ అవుతాను. ద సేమ్ వే మీరు అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అటు AWS దానికి వెళ్తారు అనమాట. సో మనం ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం ఈమెయిల్ ఐడి, ఆ ఈమెయిల్ ఐడితో కనెక్ట్ అవ్వాలి మనం.
1 second guys. సో AWS సారీ గైస్, కొంచెం సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది. జస్ట్ సెకండ్. సో AWS అకౌంట్ వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటామో సో ఆ ఐడి తోటి మనం లాగిన్ అవ్వాలన్నమాట. సో మనం వన్స్ లాగిన్ అవ్వగానే మనకి ఫ్రెష్గా వచ్చే కన్సోల్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందండి మనకి. సో మనకి ఇక్కడ ఏదైనా ఒక కన్సోల్ లైన్ మీరు ఇక్కడ ఏదైతే ఇక్కడ యూజర్ నేమ్ వచ్చామో ఇనిషియల్గా, సో ఆ యూజర్ నేమ్ ఇక్కడ మనకి అది చూపిస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ మనం చూసుకోవాలంటే ఈ విధంగా మనం ఇక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, సో ప్రతి సర్వీసెస్ ఏంటి అంటే దీనికి మనకి ఏమేమి వస్తాయి అనేది ప్రతిదీ ఇక్కడ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మీకు కావాలనుకుంటే AWSలో ఏమేమి సర్వీసెస్ మనకి ఫ్రీగా వస్తాయి అంటే, సో ఒక్కొక్క సర్వీస్ మనకి కొంతకాలం ఫ్రీ ఇస్తారు అనమాట. బేసిక్గా ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఈ అకౌంట్ అనేది మనకి 1 year ఫ్రీ అండి. బట్ అలా అని కంప్లీట్ ఫ్రీ అని కాదు. ఇక్కడ చూసారనుకో, ఒక లైనక్స్ మిషన్ అంటే ఏదైనా సరే విండోస్ మిషన్ అవ్వచ్చు, లైనక్స్ మిషన్ అవ్వచ్చు, ఏ మిషన్ అయినా సరే ఇక్కడ మనం EC2 మిషన్ అంటాం బేసిక్గా. ఓకే, EC2 మిషన్ అవి వచ్చేసరికి ప్రతి మంత్ మనకి 750 hours ఫ్రీ అండి. మనకి ప్రతి మంత్ ఏమంటే 750 hours ఫ్రీ. అందులో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. సో T2 మైక్రో అనేది, T3 మైక్రో అని చెప్పేసి, సో డిపెండ్స్ అపాన్ దట్ అవి రీజన్ బేస్ చేసుకొని, అంటే దీనికి సెవెరల్ రీజన్స్ ఉంటాయి, మనం తర్వాత డిస్కస్ చేస్తాం అది. సో క్లియర్గా మనకి AWSలోకి వెళ్ళిన తర్వాత రీజన్ ఏంటి మిగతా సెటప్ అంతా మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇనిషియల్గా ఏంటంటే మనకి ఒక అకౌంట్ క్రియేషన్, ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏమేమి ఫ్రీగా ఉన్నాయి, మనం ఎలా వాడుకోవాలి, ఒక ఇంటర్నల్ లిమిటేషన్లో మనం వాడుకోవాలి, మనం బేసిక్గా దీని మీద ఫోకస్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో EC2 ఇన్స్టెన్స్ మీద మనం మేజర్గా మనం ఎక్కువ వాడతామండి. సో మీకు ఏం చేస్తారంటే వర్క్ అయిపోగానే ఆ సర్వర్ ఏం చేస్తారంటే షట్ డౌన్ చేసేసేయండి. సో మనకి 750 hours ఎక్స్టీడ్ అవ్వకుండా 1 monthలో మనం ప్లాన్ చేసుకుని ఉంటే మనకి బిల్ అనేది చాలా జీరో అవుతుంది అన్నమాట. సో నిన్న క్లాస్లో చెప్పినట్టుగా నేను, సో డిపెండ్స్ అపాన్ దట్ మనకి ఇప్పుడు ఈరోజు ల్యాప్టాప్ మనకి 4 GB ఉందనుకో, నీకు నెక్స్ట్ 8 GB కావాలనుకుంటే నువ్వు ఇమీడియట్గా అప్గ్రేడ్ అవ్వచ్చు. కాకపోతే అప్గ్రేడ్ దాన్ని బట్టి బేసిక్ ఏంటంటే నీకు ఛార్జ్ పడుతుంది. సో మనకి ఇక్కడ ఏమిచ్చాడు, ఫ్రీ అనే దాన్ని T2 మైక్రో కానీ T3 మైక్రో కానీ మాత్రమే మనకి ఫ్రీగా ఇచ్చాడు అనమాట. అది కూడా 750 hours ఇచ్చాడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి S3 స్టోరేజ్ అండి. మనకి ఈ స్టోరేజ్లో కూడా మనం అప్ టు 5 GB వరకు మనం ఫ్రీగా వాడుకోవచ్చు అండి. అంటే ఇక్కడ స్టోరేజ్ అంటే ఇక్కడ ఏంటంటే సైజెస్లో కొలుస్తారు, ఇది వచ్చరికి అవర్స్లో కొలిసి సైజెస్లో ఎక్కువ కొలుస్తారు అనమాట. మనం ఈ 5 GB కంటే ఎక్కువ వాడాలంటే బేసిక్గా S3తో ప్రాబ్లం లేదు. మనకి మేజర్గా ప్రాబ్లం వచ్చేసరికి ఈ EC2 ఇన్స్టెన్స్ ఎలా వాడతాం అనేది మాత్రమే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. సో మీకు వర్క్ అయిపోగానే దాన్ని క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ రోజు ఆ రోజు క్లోజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు బిల్ అనేది అమౌంట్ పడకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా మనం ఇవన్నీ ఒక్కొక్క ఈచ్ సర్వీస్ వచ్చేసరికి మనకి ఎన్ని అవర్స్ ఫ్రీ ఉంటుంది, ఎంత GB ఫ్రీ ఉంటుంది, మొత్తం ఉంటుంది అనమాట మనకి. ఓకే, సో మనం బేసిక్ ఎక్కువ ఫోకస్ చేసేది EC2 ఇన్స్టెన్స్ అండి, S3 ఒకటి. సో EBS EFS. హలో మళ్ళీ ఒకసారి చెప్పవాలి.
యా. సో రికార్డింగ్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. సో ఓకే. బేసిక్గా ఈ ఫ్రీ టైర్ అకౌంట్లో మనం క్రియేట్ చేసుకుంది ఫ్రీ టైర్ అకౌంట్, ఓకేనా. సో ఈ ఫ్రీ టైర్ అకౌంట్లో మీరు ఇక మనకి ఏమవుతుందంటే మనం ఎక్కువ వాడేది ఈసీ2, అంటే ఒక లైనక్స్ మిషన్ అవ్వచ్చు, ఒక విండోస్ మిషన్. లైక్ మన ల్యాప్టాప్ ఉంది, ఇదేంటి విండోస్ సర్వర్. అలానే మనం లైనక్స్ మిషన్లో మనం మేజర్గా వర్క్ చేస్తాం కాబట్టి అక్కడ ఒక లైనక్స్ మిషన్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఆ మిషన్ని మనం ఎంతవరకు వాడుకోవచ్చు అంటే 750 అవర్స్ వాడుకోవచ్చు పర్ మంత్. ఓకే, దాన్ని దాటితే ఏమైందంటే సో బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ లైక్ మనకి ఆ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని ఆ సర్వర్ బేస్ చేసుకుని ఒక ప్రైస్ ఉంటుంది అనమాట. సో పర్టికులర్గా ఈ ఇన్స్టెన్స్ క్లాస్ వచ్చినప్పుడు ఏ సర్వర్ ఎంత ఎంత అమౌంట్ పడుతుందో కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో ప్రస్తుతానికి అవసరం లేదు, మనం లైక్ మనకి ప్రస్తుతానికి ఫోకస్ చేయాల్సింది అంటే ఈసీ2 ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేయడం, దాని నుంచి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి లైనక్స్ మిషన్ చూడాలి, అది దాన్ని ఫోకస్ అయింది. సో ఆ పర్టికులర్ క్లాస్ వచ్చినప్పుడు ఏ సర్వర్ ఎంత అమౌంట్ పడుతుంది, ఏ ఫైల్ ఎంత పడుతుంది అనేది మనం ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ డిస్కస్ చేసేటప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. మీరు దాని గురించి వరియాల్సిన పని లేదు మనకి. ఓకే, సో మీ కన్సోల్లోకి రాగానే మీకు బేసిక్గా ఏంటంటే సో మనకి ఈ విధంగా మీకు ఎంటీ కన్సోల్ ఉంటుంది అనమాట మనకి. సో ఆల్ సర్వీసెస్ అన్నాం అనుకో. సో ఇదండి ఈ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క సర్వీస్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఏడబ్ల్యూఎస్ అనేది సో అరౌండ్ 150 దాకా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో డిఫరెంట్ యూసేజ్కి డిఫరెంట్ సర్వీసెస్ యూస్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్లోకి వచ్చామనుకో మనం, సో ఈసీ2 ఇన్స్టెన్స్ వాడతాం ఇక్కడ మేజర్గా మనం. సో కంటైనర్ ఈసీఆర్ వాడతాము, స్టోరేజ్లో S3 వాడతాము, ఆర్డిఎస్ ఒకటి చెప్పుకుంటాము. సో అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాంపోనెంట్లో మనం ఒక్కొక్క సర్వీస్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో మేజర్గా ఫస్ట్ మనం డిస్కస్ చేసే వచ్చేసరికి ఇదనమాట, విపిసి, క్లౌడ్ ఫ్రంట్, రౌట్ 53. సో ఇవి 3. ఈ రౌట్ 53 కాన్సెప్ట్ అప్పుడు మాత్రం మనకు ఒక 100 నుంచి 250 దాకా ఛార్జ్ పడుతుంది మనకి. ఎందుకంటే రియల్ టైమ్ సినారియో లాగా మనం ఒక వెబ్సైట్ని కొనుక్కొని, లైక్ మనకి ఇప్పుడు google.com ఉంది, లైక్ amazon.com ఉంది, అలానే మనంగా ఒక ఓన్గా ఒక సైట్ని కొనుక్కొని ఆ సైట్ని హిట్ చేసినప్పుడు మనం ఏదైతే కాన్ఫిగర్ చేస్తామో లోకల్లో మనకు అది రావాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనం రియల్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు అది ఒక పర్చేజ్ మనం గోడాడి నుంచి కొనాలి కాబట్టి దానికి ఒక 250 అనుకోండి. సో అప్రాక్స్, ఎందుకంటే ఈ రౌట్ 53 వాడినందుకు ప్లస్ ఆ పర్చేజ్ చేసినందుకు అది ఒక 150 దాకా పడుతుంది, ఇంక్లూడింగ్ 180 దాకా అనుకోండి. సో దానికి ఒక ఛార్జ్ అవుతుంది అనమాట అలా. సో మనం ఈ విధంగా దీంట్లో ఉన్నదాన్ని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క సర్వీస్ మనకు కావాల్సిన ఇక్కడ క్లౌడ్ వాచ్ డిస్కస్ చేస్తాము, ఆటో స్కేలింగ్ డిస్కస్ చేస్తాము, నెట్వర్కింగ్ డిస్కస్ చేస్తాము. సో ఇవన్నీ అండి. సో ఇట్లా అనమాట. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఇనిషియల్గా చేయాల్సింది అంటే ఒక ఈసీ2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఇది గ్లోబల్ సెర్చ్ అనమాట. ఓకే, ఈ సెర్చ్లో సెర్చ్ మీకు ఇది ఏ సర్వీస్ కావాలన్నా సరే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడికి వచ్చేసి ఆ సర్వీసెస్లో మీకు ఏదైనా ఐడియా ఉంటే ఇక్కడికి వచ్చేసి సెర్చ్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ మనం క్రియేట్ చేయాల్సిన ఈసీ2 ఇన్స్టెన్స్. సో దీని గురించి సపరేట్ క్లాస్ ఉంటుందండి, వరి అవ్వద్దు, కంప్లీట్ 1 డే క్లాస్ ఉంటుంది. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది కాంపోనెంట్ అనమాట ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్లో. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సో రన్నింగ్ ఇన్స్టాన్సెస్ ఇక్కడ ఏం లేవు కాబట్టి సో క్లిక్ ఆన్ ఇన్స్టాన్సెస్ క్లిక్ చేసేసి లాంచ్ ఇన్స్టాన్స్ అని చూసారా, లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో లాంచ్ ఇన్స్టాన్సెస్ అంటే మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నాం. మీకు ఐడియా ఉంటే సో VMware కానీ ఇట్లాంటివి మీకు ఐడియా ఉంటే సో VMware అంటే ఏంటి, ఫిజికల్గా మనం ఒక VMwareని ఒక మిషన్ని ఒక సాఫ్ట్వేర్ని మన ల్యాప్టాప్లో ఇన్స్టాలేషన్ చేసుకొని దాని మీద మళ్ళీ ఇంకొక ఓఎస్ని ఇన్స్టాలేషన్ చేయాలన్నమాట. సో ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ అండ్ మన సర్వర్లో ఉన్న డేటాను కూడా అది ఆక్యుపై చేస్తుంది, మన సిస్టమ్ స్లో అవుతుందండి. ఓకే, సో అందుకని నిన్న ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పినట్టుగా అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకు క్లౌడ్కి మైగ్రేట్ అవుతున్నది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇక్కడ వస్తే ఓకే, ఎక్కువ మనం ఏదో ఈ సర్వర్ని అనేది ఈ నేమింగ్ అనేది మ్యాటర్ కదండి మనకి. సో ఎప్పుడైనా సరే ఇక్కడ సర్వర్ ఐడికి ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. నేమ్ అనేది కామన్గా ఉంటుంది. సో ఫర్ సపోజ్ మీరు ఆఫీస్లో చూసారంటే ఒకటే పేరుతో రామ్ అనే వాళ్ళ పేరుతో 100 మంది ఉండొచ్చు. సో ఆ రామ్ అనే పేరుతో ఐడెంటిఫికేషన్ అనేది చాలా కష్టం. ఒక్కోసారి ఓకే మీరు చెప్పు సర్నేమ్తో ఐడెంటిఫై చేయొచ్చు కదండి, సర్నేమ్స్ కూడా సేమ్ ఉన్న వాళ్ళు ఉన్నారండి, సర్నేమ్స్ కూడా సేమ్ ఉన్న ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తాం, సో ఐడీస్తో ఐడి ఉంటుంది సార్, ఒక స్పెసిఫిక్ ఐడి ఇస్తారు ప్రతి కంపెనీకి, ఒక పర్సన్కి ఒక ఐడి ఇచ్చినట్టు కానీ ఇక్కడ ప్రతి ఒక్క మిషన్కి ప్రతి ఒక్క సర్వీస్కి ఒక ఐడి ఇస్తారు అనమాట. సో ఐడిని స్పెసిఫిక్ చేసుకొని మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేమింగ్ అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ వచ్చేసరికి ఏదో ఒకటి లైనక్స్ అని సర్వర్ పెట్టుకున్నాం. ఇక్కడ చూస్తే సో ఇవన్నీ ఓఎస్ టైప్స్ అండి ప్రస్తుతానికి, ఇవన్నీ మనకి ఏంటంటే ఓఎస్ టైప్స్. సో అమెజాన్ లైనక్సా,
లేదా మ్యాక్ ఓఎస్, మ్యాక్ సిస్టమ్ వాడతారు చూసావా, వాళ్ళకి మ్యాక్ ఓఎస్ వాడుకోవచ్చు, లేదా ఉబుంటు వాడుకోవచ్చు, లైక్ విండోస్ మైక్రోసాఫ్ట్ వాడుకోవచ్చు. లైక్ ఇట్లానే మన సిస్టమ్ లాగా ఇంకొక విండోస్ సర్వర్, కొత్త విండోస్ సర్వర్ని కనెక్ట్ అవ్వచ్చు. రెడ్ హాట్ లైనక్స్ ఇవి అంటే డిఫరెంట్ ఉంటాయి అనమాట మనకి. ఓకే, డెబియన్ ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే ఉబుంటు సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఉబుంటు సెలెక్ట్ చేయగానే మనకు ఆటోమేటిక్ ఇక్కడ వస్తే, సో బేసిక్ ఏదండి, మనం ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇదంతా ఎలా వస్తుందంటే, సో వాళ్ళు ఆల్రెడీ ఈ సిస్టమ్ని డెవలప్ చేయడానికి ఒక ప్రీ డిఫరెంట్ ప్యాకేజ్ రెడీ చేసి పెడతారు అనమాట. అంటే మనం అది సెలెక్ట్ చేసుకోగానే ఆ సర్వర్కి సంబంధించిన బోటబుల్ ఫైల్స్ అన్ని లోడ్ అయ్యే విధంగా సో వాళ్ళకి ఇమేజ్ రెడీ చేసి పెడతారు అనమాట. ఓకే, ఈ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనకి ఇక్కడ చూస్తే, ఇక్కడ ఏఎంఐ అంటే ఏంటంటే అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటారండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సర్వీస్ నేమ్స్ ఏమైనా ఏడబ్ల్యూఎస్లో ఆ సర్వీస్ అనే నేమ్ ఐడియా ఉంటే దాని ఫంక్షనాలిటీనే మనకు కొంచెం గుర్తొస్తుంది దానికోసం. సో ఏఎంఐ అంటే ఏంటంటే ఇక్కడ టైప్స్, నువ్వు ఏ సర్వర్ని తీసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేశానంటే ఫర్ సపోజ్, సో ఇవన్నీ ఓఎస్, ఇది దాని ఓఎస్, దాని యొక్క లోపల ఉండే సర్వర్ ఎంత జీబీ ఉంటుంది ఏంటి అనేది లోపల ఉంటుందండి. దాని తర్వాత చూపిస్తాను. ఇక్కడ టైప్స్ ఇక్కడ. సో బేసిక్గా వచ్చేసరికి ఇది మనకి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ట్రయల్ అండి. మనకి ఇది ఫ్రీ టైర్ కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో మిగతా దానికి వెళ్తే ఏమవుతుందంటే మనకి ఛార్జ్ పడుతుంది. మిగతా ఏ సెలెక్ట్ చేసుకున్నా సరే మనకి ఛార్జ్ పడుతుంది. సో వీలైనంత వరకు మనకు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఒక్కసారి ఆర్డిఎస్, అలా ఆర్డిఎస్ ఒకటి, ఇంకొక సర్వీస్ ఏదని చెప్పేటప్పుడు మాత్రం మనం వేరే సెలెక్ట్ చేసుకుంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏఎంఐ ఐడి అండి. సో ఇక్కడ నేమ్ అనేది మ్యాటర్ కాదు, ఇక్కడ ఫస్ట్ ఈ ఏఎంఐ ఐడి నుంచి మనకు జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఎందుకంటే సో మనకు బేసిక్గా మనం ఈ టెరాఫామ్ వాడేటప్పుడు, టెరాఫామ్ ఒక కోడ్ వాడతాం కదా, ఈ టెరాఫామ్ వాడేటప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ ఏఎంఐడిని వీటిని వాడుకొని ఈ అవి క్రియేట్ చేస్తాం అనమాట. ఈసీ ఇన్స్టెన్స్ డైరెక్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే కిందకు వస్తే, సో ఇన్స్టాన్స్ టైప్స్, ఇది వచ్చేసరికి ఓఎస్ టైప్ వచ్చింది. ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్ ఏముంది, ఇది ఫ్రీ టైర్ ఎలిజిబుల్లో మనకు చూస్తే T2 మైక్రో ఉంటుంది, T3 మైక్రో ఉంది. ఓకే, T3 సర్వీస్ సెలెక్ట్ అయింది కాబట్టి ఇది, లేదా T2 మైక్రో అని కూడా ఉంటుందండి. T2 మైక్రో మొదటిసారిగా మనం వాడేది T2 మైక్రో తీసేసాడండి. సిమ్స్ T3 మైక్రో లేదంటుంది, చూద్దాం. అది బేసిక్ ఏంటంటే ఇంతకుముందు బై డిఫాల్ట్గా T2 మైక్రో సెలెక్ట్ అవ్వాలి, ఇప్పుడు T3కి వచ్చింది. మైట్ బి 3 వచ్చిన తర్వాత T2 ఏమైనా తీసేసాడేమో, అది చూడలేదండి నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను. ఓకే, ఇది కూడా ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ T3 ఫ్యామిలీ, ఇక్కడ CPU టైప్ 1 GB మెమరీ, దాని ఇంటర్నల్ మెమరీ ఏమవుతుంది 1 GB మెమరీ. దీని ప్రైస్ చూస్తే మీరండి ఇక్కడ చూడండి, సో పర్ అవర్ ఎంత పడుతుంది అంటే ఇంత $US పడుతుంది అనమాట. సో మీరు ఒక RSCL వాడారు అనుకో, సేమ్ ఇమేజ్ T3లోనే విండోస్ లైక్ లైనక్స్ బేస్డ్ వాడారు అనుకో, ఇది ఎంత పడుతుంది $0.018 పడుతుందండి. అంటే ఒక మిషన్ని మీరు ఈ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ 750 అవర్స్ దాటిన తర్వాత కూడా మనం ఈ మిషన్ వాడుతున్నామంటే సో పర్ అవర్ ఛార్జెస్కి ఎంత పడుతుంది మనకి. సో ఇది ఒకవేళ విండోస్ వాడాలనుకో ఎంత ఛార్జ్ పడుతుంది మనకి. సో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే మనకు క్లియర్గా ఇస్తాడు. మనకి ఏ టైప్ ఆఫ్ ఓఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నావో, దాని యొక్క ఫంక్షనాలిటీ ఎంత ఏముంటుంది, దాని యొక్క సిపి ఏంటి, రేంజ్ ఏంటి, ఇన్ మెమరీ ఎంత ఉంది, ప్రతిదీ ర్యామ్ ఎంత ఉంది, మొత్తం డీటెయిల్స్ వస్తే అది ఎంత ఛార్జ్ చేస్తున్నా కూడా మనకు ఉంటుంది అనమాట. సో దాని బేసిస్గా మనం క్రియేట్ చేసుకుందాం. ప్రస్తుతానికి మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా సరే ఫ్రీ టైర్ ఎలిజిబుల్లో ఉండే విధంగా సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ కీ పేర్ ఇక్కడ మెయిన్ అండి మనకి. సో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి కీ పేర్. సో ఏదైనా కీ పేర్ ఉంటే సెలెక్ట్ అవుతుంది, లేదు కాబట్టి ఫస్ట్ టైం క్రియేట్ చేస్తాం కాబట్టి మనం మీరు ఏం చేయాలంటే క్రియేట్ న్యూ కీ పేర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి నేమ్ ఇచ్చుకోండి మీరు. సో ఏదో ఇచ్చుకోండి, నేమ్ అనేది మీ ఇష్టం అండి. ఇక్కడ పెమ్కీనే డౌన్లోడ్ చేసుకోండి. సో పెమ్కీ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ అండి. ఓకేనా. సో ఈ పెమ్కీ ఏమైందంటే మనం కొన్నిసార్లు మనం డైరెక్ట్ ఈ పెమ్కీతో కూడా కనెక్ట్ అవుతాం కాబట్టి, సో ఇప్పుడు ఏదైతే చెప్తున్నా ఇది బ్లైండ్గా ఫాలో అవ్వండి. ఈ తర్వాత ఫర్దర్ క్లాసెస్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం మళ్ళీ దీన్ని. క్రియేట్ కీ పేర్ అని చెప్పేసి, సో క్రియేట్ కీ పేర్ అనగానే మనకి ఏమవుతుందంటే
ఈ పెమ్‌కి ఫైల్ ఒకటి డౌన్‌లోడ్ అవుతుంది మనకి. ఓకేనా? సో, దీన్ని జాగ్రత్త పెట్టుకోండి. ఈ పెమ్‌కి ఫైల్ అనే దాన్ని జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోయింది చూడండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయ్యేది. లేదంటే మీకు సెలెక్ట్ చేయకపోతే డ్రాప్ డౌన్‌లోకొచ్చి సెలెక్ట్ చేయండి. మీరు ఏది క్రియేట్ చేసుకుంటారో అది. అండ్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ప్రతిరోజు క్రియేట్ చేస్తున్న పని లేదు. ఎందుకంటే మన దగ్గర ఈ పెమ్‌కి ఫైల్ ఉందంటే, సో, ప్రతిదాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు వచ్చి కీ పేర్ సెలెక్ట్ క్రియేట్ చేసుకోని పని లేదు. ఓకే. సో, ఇక్కడికొచ్చేసి దీన్ని డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సారీ ఏమనుకోవద్దు. ఇక్కడికొచ్చి రీజియన్ ఉంది చూసావా? సో, నాకు డిఫాల్ట్ రీజియన్ అని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పటి వరకు నేను. మీరేం చేస్తారంటే, ఇదే ప్రాసెస్ సేమ్ ప్రాసెస్‌ని ఈ నార్త్ ఒరిజినల్ చేసుకోండి. యూఎస్ ఈస్ట్ నార్త్ ఒరిజినల్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంటది. ఇక్కడికొచ్చి ఈ యూఎస్ ఈస్ట్ నార్త్ ఒరిజినల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే హైయెస్ట్ రీజియన్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అండి ఇది. అన్ని రీజియన్‌లో కూడా ప్రతి ఒక్క ఫస్ట్ ఏదైనా సరే కొత్తది ఒక సర్వీస్ వచ్చిందంటే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడనే జరిగిద్దనమాట మనకి. సో, దానికోసం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది వాడతాం. మనం ఇవి ముంబై రీజియన్ ఒకటి, నార్త్ వచ్చిన ఈ 2 రీజియన్‌లు వాడుతున్నాం మనం మేజర్‌గా. మిగతాయన్ని వాడుకోవచ్చు. అది ఎందుకు వాడతామో దానికి కూడా కాన్సెప్ట్ ఉంటది. సో, అది డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. ఏ రీజియన్ మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఒక సెపరేట్ క్లాస్ ఉంటది మనకి. దాన్ని చూద్దాం. ఓకే. ప్రస్తుతానికైతే మీరు యూఎస్ ఈస్ట్ నార్త్ ఒరిజినల్ తీసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచేసేయండి. క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. ఓకే. ఇదంతా అట్లా ఉంచేసేయండి. ప్రాబ్లమ్ లేదు. సో, లాంచ్ ఇన్‌స్టాన్స్ అని అన్నాను. సో, లాంచ్ ఇన్‌స్టాన్స్ అంటారు. ఇదేమవుతుందంటే మనకు ఒక లైనక్స్ సర్వర్‌ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ సక్సెస్‌ఫుల్లీ ఇనిషియేటెడ్ అనమాట. ఇక్కడికెళ్ళండి. మళ్ళీ ఇన్‌స్టాన్సెస్ మీద క్లిక్ చేయండి. సో, మనకి సర్వర్ అనేది రన్నింగ్‌లోకి వచ్చేసింది. ఇక్కడ, ఇక్కడ ఈ స్టేటస్ ఉంటదండి. స్టేటస్ చెక్‌లో 2/2 వస్తదనమాట. ఓకే. 2/2 అని చెప్పేసి 2 స్టేటస్ ఉంటది. అది వచ్చిన తర్వాత వెయిట్ చేయండి. ఒక్క నిమిషం. ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. ప్రాబ్లమ్ లేదు. సో, ఈ సర్వర్‌ని మనం 3, 4 టైమ్స్‌లో 3, 4 వేస్‌లో కనెక్ట్ అవ్వొచ్చు మనం. ఓకే. ఒకటి డైరెక్ట్‌గా ఈ సర్వర్ మీదకెళ్ళిపోయి కనెక్ట్ అని చెప్పేసి ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేసామనుకో మనకి సర్వర్ అప్ అవ్వంగానే ఇక్కడ ఏమైద్దంటే ఆ సెషన్ డైరెక్ట్ లైనక్స్ మిషన్ కనెక్ట్ అయిపోతుంది మనకి. ఇది మనం చూస్తే మన లైనక్స్ మిషన్ యొక్క ఐడీ ఇది. మన యొక్క సర్వర్ ఐడీ. ఇది ఒక పబ్లిక్ ఐపీ. ఇది ప్రైవేట్ ఐపీ అండి ఇది. ఓకే. సో, ఈ విధంగా గూడా మనం సర్వర్‌లోకి కనెక్ట్ అవ్వచ్చనమాట. లేదా సో, మేజర్ లైక్ మనం ఇక్కడ మన ప్రాక్టీస్‌కి ఇది ఆల్వేస్ ఏంటంటే సూటబుల్ అవ్వదు. కొంచెం సెట్ అవ్వదు. మనం ఏం చేస్తామంటే, సో, పుట్టి అనే ఒక దాన్ని వాడుకొని మనం కనెక్ట్ అవుతామనమాట. పుట్టి అని చెప్పాను. సో, పుట్టికి కనెక్ట్ అవ్వాలంటే మనకేం కావాలంటే ఈ పెమ్ కీ నుంచి ప్రైవేట్ కీ కావాలనమాట. ఓకే. సో, దాన్ని ఎలా తెచ్చుకోవచ్చనేది చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీరేం చేస్తారంటే పుట్టి డౌన్‌లోడ్ అని చెప్పండి. సో, పుట్టి డౌన్‌లోడ్ అని చెప్పేసి హ్మ్. సో, ఇక్కడికొచ్చి డౌన్‌లోడ్ పుట్టి అని ఒకటి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడికొచ్చి పుట్టి డౌన్‌లోడ్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి పుట్టి ఈఎక్సీ అని చెప్పిన దీన్ని ఇక్కడ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చి పుట్టి కీజెన్ ఉంటది. సారీ పుట్టి జెన్. యాహ్! సో, ఇదొకటి డౌన్‌లోడ్ చేయండి. ఓకే. సో, ఈ పుట్టి కీజెన్ ఫస్ట్ ఓపెన్ చేశారనుకో ఫస్ట్ మీరేం చేయాలంటే పుట్టి కీజెన్ ఉంటుంది చూసారా? దాన్ని డౌన్‌లోడ్ చేస్తారు. అంటే దాని ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నది పెమ్ కీ అని చెప్పాను కదా! పెమ్ కీ ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ కీ అని మనకి. కాకపోతే మనం పుట్టి నుంచి కనెక్ట్ అవ్వాలంటే ప్రైవేట్ కీ కావాలి కాబట్టి, సో, ఆ పెమ్ కీ నుంచి మనం ఒక ప్రైవేట్ కీని సెపరేట్ చేసుకుంటామనమాట. ఇక్కడికొచ్చి మీరేం చేస్తారంటే లోడ్ అని చెప్పేసి ఆ పెమ్ కీనికి లోడ్ చేయాలి మనం. సో, ఫస్ట్ టైమ్ ఇక్కడ చూడంగానే మనకి పెమ్ కీ కనిపించదండి. సో, దాని ఎక్స్‌టెన్షన్ ఎలా ఉంటదంటే సో, చూపిస్తాను చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే పెమ్‌కి యొక్క ఎక్స్‌టెన్షన్ ఏంటి? డాట్ పీఎం ఉంటదనమాట.
సో ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .pm ఉండదన్నమాట. సో మనకి చూడంగానే మనకి ఇక్కడ ఇన్సర్ట్ అని కొట్టేటప్పుడు ఏమైందంటే రాదనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఆల్ ఫైల్ సెలెక్ట్ చేయండి. ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీ ఎంపీ కనపడుతుంది. దీనికి తీసుకొచ్చుకొని ఓపెన్ కొట్టండి. ఓకే కొట్టేసి ఇక్కడ సేవ్ ప్రైవేట్ కీ ఉంది చూసారా? సేవ్ ప్రైవేట్ కీ అని చెప్పేసి ఎస్ అని చెప్పేసి ఇక్కడ ఒక చోట ఈ ఒక ప్రైవేట్ కీని మనం ఏం చేస్తారంటే సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే ఫైన్. సో తర్వాత క్లోజ్ చేసేసి మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకుని నెక్స్ట్ పుట్టి అనేది డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ పుట్టిని ఓపెన్ చేసుకుని ఇక్కడ బేసిక్గా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలండి, బాగా గుర్తుపెట్టుకుని. ఇక్కడ హోస్ట్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా? హోస్ట్ నేమ్ అంటే ఏంటంటే బేసిక్గా పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ రెండు ఉంటాయండి. సో ఫర్దర్గా డిస్కస్ చేస్తాం దాని గురించి. ఇక్కడ ప్రస్తుతానికి ఏం చేస్తారంటే ఇక్కడ ప్రైవేట్ ఐపీ పబ్లిక్ అయిపోయింది చూసారా, ఈ పబ్లిక్ ఐపీ తీసుకోండి. లేదంటే మీకు ఒకవేళ మీకు కష్టం ఉందనుకోండి, ఇక్కడికి వెళ్ళిపోయి కనెక్ట్ అని క్లిక్ చేస్తే SSH క్లయింట్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత SSH క్లయింట్ అని ఉంటుంది అన్నమాట. దీని నుంచి ఇక్కడ ఉబుంటు యూజర్ నేమ్ అనేది సరే ఉబుంటు అండి. దీని యొక్క మిషన్ ఐడి వచ్చేసరికి ఇదనమాట. దీని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వండి. ఇక్కడ నుంచి తీసుకుని ఇక్కడ ఇచ్చేసి సో నెక్స్ట్ ఏం చేస్తారంటే కనెక్షన్లోకి వచ్చిన తర్వాత కానీ ఇక్కడ కనెక్షన్ అని ఉంటుంది. కనెక్షన్లో SSH వెళ్ళిపోయి అథెంటికేషన్ అని ఉంటుంది అన్నమాట. సో అథెంటికేషన్ క్లిక్ చేసి క్రెడెన్షియల్స్ ఫస్ట్ టైం మాత్రం కష్టం ఉంటుందండి. నెక్స్ట్ టైం నుంచి మీకు ఏమి ఉండదు. ఎందుకంటే మనకి దీన్ని కూడా ఈజీగా ఎలా కనెక్ట్ అవ్వాలో ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది అనమాట మనకి. సో దీన్ని తీసుకొచ్చుకొని పీపీకే అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొట్టామనుకో, సో ఈ విధంగా యాక్సెప్ట్ అని వస్తుంది అన్నమాట మనకి. సో యాక్సెప్ట్ అని వస్తే సో మనం చూస్తే మనం ఒక లైనక్స్ మిషన్ సపరేట్ మిషన్ కనెక్ట్ అయ్యామండి. సో చాలా ఈజీ చూసారా? లైనక్స్ మిషన్ నిజంగా మీరు ఆన్ ప్రమిసెస్ ఇమేజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మనకి జస్ట్ ఒక 5 క్లిక్స్లో మనం ఒక లైనక్స్ మిషన్ క్రియేట్ చేసేసాము, దానిలో లాగిన్ అయిపోయాండి. ఓకేనా? ఇది గైస్ ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక AWS అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అది వీడియో ప్రాబ్లం లేదు, మీకు స్టెప్స్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. వీడియోలో ఉండాలని కాదు, ఓ స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసుకోండి. ప్రతిదీ మీరు ఏం చేస్తారు, పర్సనల్ పెట్టుకోండి, ఇండివిజువల్ అకౌంట్ అని పెట్టుకోండి. ఆ తర్వాత అకౌంటేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ ఒక 3 ఆప్షన్స్ వస్తాయండి. మీరు అంటే నీట్గా పేమెంట్ కూడా అయిపోతే మీకు ఒక 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఫ్రీ అని వస్తుంది, తర్వాత 1 మంత్ $25 అని ఎట్లా వస్తుంది. మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అది రాలేదు ఆ స్క్రీన్ మీకు చూపించడానికి. ఒకవేళ అది వస్తే మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లాగిన్ అవ్వండి. ఓకే, యూజర్ నేమ్ మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని దానికి ఒక కీ జనరేట్ చేసుకొని దాని నుంచి లైనక్స్ మిషన్ కనెక్ట్ అవ్వడం ట్రై చేయండి. ఓకే, సో ఈ విధంగా కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బేసిక్గా మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే లైనక్స్ కమాండ్స్ అని. సో వై లైనక్స్ అనేది కూడా మనం చూస్తే మనం విండోస్ ఉంది కదా, మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఎందుకు లైనక్స్ వాడుతున్నారు, విండోస్ వాడుకున్నా అంటే సో వెన్ కంపేర్ విత్ లైనక్స్ అంటే విండోస్తో కంపేర్ చేస్తే మోర్ సెక్యూర్ అండి లైనక్స్ అనేది. మోర్ సెక్యూర్ అట్ ద సేమ్ టైం మల్టీ సెషన్స్ వాడుకోవచ్చు, మల్టీ యూజర్ అంటారు అన్నమాట బేసిక్గా. లైక్ మనకి ఇప్పుడు విండోస్లో కూడా వచ్చింది, విండోస్లో కూడా మల్టీ యూజర్ ఉంది. బట్ వెన్ కంపేర్ లైనక్స్తో పోల్చుకుంటే విండోస్తో పోల్చుకుంటే ఏంటంటే లైనక్స్ అనేది మోర్ ఎఫెక్టివ్ అనమాట, మోర్ సెక్యూర్. దానికోసమే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, అన్ని ప్రాజెక్ట్స్ కూడా లైనక్స్ మీద రన్ వస్తున్నాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బేసిక్ కమాండ్స్ అనేది చూద్దాం, ఏ విధంగా చూడాలనేది. ఓకే, ఒక విండోస్లో మనం ఏదైనా ఫైల్ చూడాలంటే జస్ట్ మనం ఒక డైరెక్టరీకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే మనకి ఇందులో ఉన్న ఫైల్స్ అన్ని లిస్ట్ అవుట్ అయిపోతాయి. మనకి ఏమేమి ఉన్నాయో ఒక డైరెక్టరీ దేనికైనా, ఇప్పుడు డాక్యుమెంట్స్కి వెళ్తే డాక్యుమెంట్స్కి వెళ్ళవచ్చు, సో డెస్క్టాప్ వెళ్ళాలనుకున్నా మొత్తం ఈజీగా లిస్ట్ అవుట్ అయిపోతాయి. బట్ లైనక్స్ అలా కాదండి. సో ఇక్కడ మనకి విండోస్లో ఏ పాత్రలో ఉన్నాం కూడా ఈజీగా చూసుకోవచ్చు. ఓకేనా? సో ఫర్ సపోజ్ నేను ఎక్కడ ఉన్నాను, ఇంకో పాత్రకి వెళ్ళాను. సో ఫర్ సపోజ్ ఓకే, సో ఇక్కడ ఉన్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అంటే సి యూజర్స్ పవన్ లైక్ డెస్క్టాప్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాను. ఈ పాత్ర అనేది ఇది చూసుకోవచ్చు మనకి. బట్ లైనక్స్లో ఇదంతా చూసుకోవడం కష్టం అనమాట. సో దానికి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క దానికి ఏంటంటే కమాండ్ యూజ్ చేసుకుని మాత్రమే చూసుకోవాలన్నమాట మనం. ఓకే, ఈ కమాండ్స్ ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఇందులో ఉన్న లిస్ట్ మొత్తం చెక్ చేసుకోవాలంటే మనకి ఇప్పుడు డైరెక్ట్గా ఎలా వచ్చినా అక్కడ లిస్ట్ చూసుకోవాలంటే ఇక్కడ LS అనే కమాండ్ వాడతాం మనం.
ఇక్కడ ls అనే కమాండ్ వాడతాం. సో మన దగ్గర లిస్ట్ ఏం లేవు కాబట్టి మనకి లిస్ట్ ఏం చూపించదు. ఓకే. ఇక్కడ మనం ఎక్కడున్నామో చెప్పడానికి అనేది చాలా ఈజీ కదా విండోస్‌లో. బట్ ఇక్కడ చూడాలంటే కష్టం అని చెప్పాను కదా. ఇక్కడ దీన్ని పీడబ్ల్యూడీ అనే కమాండ్ వాడతామండి. పీడబ్ల్యూడీ అనే కమాండ్ ఏంటంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటారన్నమాట పీడబ్ల్యూడీ అంటే. ఓకే. సో ఇక్కడ హోము స్లాష్ హోము ఉబుంటులో ఉంటాం. మీరు విండోస్‌కి గాని, లైనక్స్‌కి గాని మీరు అబ్జర్వ్ చేస్తే విండోస్‌కి గాని, లైనక్స్‌కి గాని మీరు అబ్జర్వ్ చేస్తే విండోస్‌కి ఎలా ఉంటదంటే ఫార్వర్డ్ స్లాష్ ఉంటది. దీనికి బ్యాక్వర్డ్ స్లాష్ ఉంటదండి మనకి. ఓకే. ఈ స్లాష్ అనేది ఏంటంటే ఈ విధంగా ఉంటదన్నమాట. సో ఎప్పుడైతే ఏదైనా సరే ఫస్ట్ ఇక్కడ స్లాష్ ఒకవేళ ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి వెళ్ళాలనుకుంటే, సో ఫర్ సపోజ్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి వెళ్ళాలంటే ఇట్లా క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది. అవునా? బట్ ఇక్కడ లైనక్స్‌లో వెళ్ళలేమండి. లైనక్స్‌లో ఏంటంటే సీడీ అనే ఒక కమాండ్ ఉంటదన్నమాట. చేంజ్ డైరెక్టరీ అని ఉంటదన్నమాట బేసిక్‌గా. చేంజ్ డైరెక్టరీ అని మాత్రమే మనం ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి వెళ్ళగలం అనమాట. ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూపించే ఇనిషియల్‌గా ఓన్లీ స్లాష్ అని ఇచ్చినాను చూసావా? ఇక్కడ చూపించే ప్రతి డైరెక్టరీ అంటే సిస్టమ్ బేస్డ్ డైరెక్టరీ అనమాట బేసిక్‌గా. ఇక్కడ సో లైనక్స్‌తో కూడా వచ్చే ప్రతి ఒక్క బిన్ అంటే అన్ని సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే ప్రతి ఒక్క కమాండ్ ఈ బిన్ లోపల ఉంటదండి. సో మనం వాడే ప్రతి ఒక్క కమాండ్ అనేది ఇక్కడ నుంచి వస్తదన్నమాట. సిస్టమ్ నుంచి. సో నువ్వు సీడీ వాడు, ఎంకేడీఆర్ నువ్వు వేడే ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ ఇప్పుడు నేను ఇంతకుముందు వాడిన ఎల్ఎస్ కమాండ్ ఇక్కడ నుంచి వచ్చింది చూడండి. ఏ కమాండ్ అయినా సరే ఇక్కడ నుంచే వస్తుందన్నమాట మనకి. ఇవి సిస్టమ్ డిఫైన్ మన సిస్టమ్ లైనక్స్ ఇన్‌స్టాలేషన్ చేసుకోగానే మనకి ఆటోమేటిక్‌గా వచ్చే సిస్టమ్ డైరెక్టరీస్ అన్నమాట ఇవన్నీ. ఓకే. ఇక్కడ చూస్తే ఇంతకుముందు మనకేం లేవు కదా. ఎల్ఎస్ అని కొట్టామనుకో సో మనకి ఇవన్నీ వచ్చింది చూడండి. ఈ డైరెక్టరీస్ అన్నీ మనకి ఏమేమి డైరెక్టరీస్ ఉన్నాయో అవన్నీ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళాలంటే సీడీ అని చెప్పేసి బిన్ అని చెప్పామనుకో ఫస్ట్ ఆ బిన్‌లోకి వెళ్తాం అన్నమాట. ఇక్కడ చూడండి. మనం ప్రతిదీ టైప్ చేయాలి లేదా ఏదైనా ఒక లెటర్ టైప్ చేసిన తర్వాత ట్యాబ్ ప్రెస్ చేసామంటే దానికి రిలేటెడ్‌గా ఏమైనా ఉంటే అవి వస్తాయన్నమాట. బిన్ సెలెక్ట్ చేశాను, ట్యాబ్ కొట్టాను చూడండి. సో ట్యాప్ చేస్తే అదంతా ఫిల్ అయిపోతుందన్నమాట. సో నెక్స్ట్ ఎంటర్ కొట్టిన తర్వాత దాని లోపలికి వెళ్తాం. దాని లోపల వెళ్ళి చెక్ చేసుకోవాలంటే ఎల్ఎస్ అని కొట్టి ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎల్ఎస్ అంటే ఒక లిస్ట్ అండి బేసిక్‌గా. ఎల్ఎస్ అంటే ఏంటంటే ఒక జస్ట్ లిస్ట్ చూసుకోవాలి. అయితే ఇక్కడ ఎల్ఎస్ తర్వాత మీరు మేజర్‌గా ఒక లాంగ్ లిస్ట్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి నార్మల్‌గా ఒక లిస్ట్ కనపడుతుంది. కానీ ఇది ఎవరు క్రియేట్ చేశారు? అంటే యూజర్ ఎవరు? ఏ టైంలో క్రియేట్ చేశారు? అది ఫైలా? డైరెక్టరీయా? ఎలా తెలుస్తుంది? తెలీదు కదా! విండోస్‌లో అయితే మనకి చూస్తే డేట్ వచ్చేస్తుంది, ఫైల్ ఎక్స్‌టెన్షన్ వచ్చేస్తుంది, ఇదంతా సైజ్ వస్తుంది. ఓకేనా? ద ఫైల్ నేమ్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయి మనకిక్కడ. ఓకేనా? బట్ ఇక్కడ ఏంటంటే అవి చూసుకోవాలంటే ఎల్ఎస్ హైఫన్ ఎల్ అని కొట్టామంటే సో లాంగ్ లిస్ట్ వస్తుందన్నమాట. అంటే ప్రతి ఒక డైరెక్టరీ గాని అది లైక్ ఫైల్ గాని మొత్తం డిస్ప్లే అయిపోయి దాని డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే వీటిని బేసిక్‌గా పర్మిషన్స్ అంటారు. సో రూట్ ఎవరు క్రియేట్ చేశారో, యూజర్ ఎవరు, గ్రూప్ ఎవరు, దాని యొక్క డేటా సైజ్ ఏంటి, ఎప్పుడు ఏ డేట్‌లో క్రియేట్ చేశారు, ఆ టైం ఏంటి, ఆ డైరెక్టరీ నేమ్ అంతా వచ్చిందన్నమాట మనకి. ఓకేనా? అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లాంగ్ లిస్ట్‌లో గూడా ఇట్లా లాంగ్ లిస్ట్ వచ్చింది ఫర్ సపోజ్ మనకిక్కడ ఇక్కడికి వచ్చేసాం సార్ట్ చేసుకోవచ్చు. డేట్ వైస్ గాని, నేమ్ వైస్ గాని ఇట్లా చేసుకోవచ్చు. బట్ లైనక్స్‌లో లేదు కదండీ. లైనక్స్‌లో ఏంటంటే LS-LRTH అంటే టైమ్ బేస్డ్ ఏదైతే మోస్ట్ రీసెంట్‌గా క్రియేట్ అవుతుందో అది మనకి లాస్ట్‌లో చూపిస్తుంది. మనకి మోస్ట్ రీసెంట్‌గా క్రియేట్ అయ్యేది లాస్ట్‌లో చూపిస్తుందన్నమాట మనకి. LS-LRTH అని కొడితే సో ఇది మోస్ట్ రీసెంట్ క్రియేట్ అయింది. ఇక్కడ మీరు చూసే ప్రతిదీ డేట్ వైజ్ వస్తున్నాయి. డేట్‌ని బేస్ చేసుకొని మనకొచ్చింది. సో ఏప్రిల్ 5థ్, ఏప్రిల్ 8థ్ అంటే ఇట్లా వస్తదన్నమాట మనకి. సో మనకి బేసిక్‌గా లైనక్స్‌లో ఏంటంటే మనకి మోస్ట్ రీసెంట్‌గా మనం ఏదైనా ఒకదాన్ని మోడిఫై చేసామంటే అది రీసెంట్ ప్లేస్‌లో ఉంటదన్నమాట ఇక్కడ మనకి. దీనికోసం మనం ఏం చేస్తామంటే LS-LRTH అని కొడితే మనకి రివర్స్ ఆర్డర్‌లో లైక్ టైమ్‌ని బేస్ చేసుకొని మనకి ఇలా చూపిస్తుంది. ఓకే. కొన్నిసార్లు హిడెన్ ఫైల్స్ ఉంటాయండి మీకు. లైక్ మనకి విండోస్‌లో కూడా కొన్ని హిడెన్ ఫైల్స్ ఉంటాయన్నమాట. సో లైనక్స్‌లో కూడా హిడెన్ ఫైల్స్ కూడా ఉంటాయన్నమాట. లైనక్స్‌లో ఉన్న హిడెన్ ఫైల్స్‌ని చూడాలంటే ఫర్ సపోజ్ మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఫైల్స్ ఇట్లా చూపిస్తున్నాయన్నమాట. నార్మల్ ఫైల్స్ చూపిస్తున్నాయి. హిడెన్ ఫైల్స్ చూడాలనుకుంటే దాని కమాండ్ ఏంటంటే ls-la అన్నమాట. సో హిడెన్ ఫైల్స్ చూడాలంటే జస్ట్ ఏ అని ఇవ్వాలన్నమాట. ls-a అని ఇస్తే లాంగ్ లిస్ట్‌లో హిడెన్ ఫైల్స్ చూపిస్తుందన్నమాట.
సో ఇక్కడ లైనక్స్ హిడెన్ ఫైల్స్ ఎలా ఉంటాయంటే డాట్తో స్టార్ట్ అయి ఉంటాయండి. ఓకే, ఫైల్ నేమ్కి ముందు డాట్ ఉంటుంది అనమాట. ఒకవేళ దీంట్లో ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఇక చూడండి ఈ డాట్తో వచ్చింది సార్, ఇవి హిడెన్ ఫైల్స్ అనమాట. ఈ విధంగా ఉంటాయి అనమాట. సో మా హిడెన్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేద్దాము, వాటిని ఎలా చూడాలో చూద్దాం. ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఇందులో ఏం లేవు కదా, నేనేం చేస్తా అంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను అండి. ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, తర్వాత ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఫైల్ క్రియేట్ చేయడానికి చాలా కమాండ్స్ ఉంటాయి. సో ముందుగా వచ్చేసరికి మనకి బేసిక్ ఒక్కోసారి ఇంటర్వ్యూలో కూడా అడగవచ్చు దీన్ని. టచ్ అనే కమాండ్ ఏంటంటే బేసిక్గా బాగా గుర్తుపెట్టుకోండి. టచ్ ఈజ్ ఏంటంటే టచ్ అనే కమాండ్ 0 బైట్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఒక ఎంటీ ఫైల్ క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాను దాని కమాండ్. ఓకే, సో నేనేం చేస్తాను అంటే సో ఫైల్ 1 అని చెప్పేసి ఒకటి దాన్ని క్రియేట్ చేస్తాను. సో ఫైల్ 1 క్రియేట్, ఇప్పుడు LSF-LRTH అని కొట్టానంటే సో మనకు ఒక ఫైల్ 1 అనేది క్రియేట్ అయిపోయింది. సో ఏ టైంలో క్రియేట్ అయింది ఇప్పుడు చూస్తే మీరు ఈ టైంలో క్రియేట్ చేయండి. మీరు కావాలంటే డేట్ అనే కమాండ్ ఒకటి ఉంటుందండి మనకి. సో డేట్ అనే కమాండ్ వాడుకున్నప్పుడు మనకి మీకు ఏమవుతుందంటే సో ఏ టైంలో క్రియేట్ చేస్తారు, ఇవి కరెంట్ టైం ఏంటి. ఓకే, సో ఈటీసీ టైమింగ్లో చూపిస్తుంది మనకి. సో ఈటీసీ టైంలో మనకి ఏ టైంలో క్రియేట్ అయిందో కూడా మనకి క్లియర్గా ఉంటుంది అనమాట మనకి. ఓకే ఫైన్, ఇది ఫైల్. సో ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు నార్మల్ లైక్ మీకు టెక్స్ట్ ఫైల్ తెలుసు, డైరెక్టరీ ఐడియా ఉంది. ఇప్పుడు లైనక్స్లో మీకు ఎలా క్రియేట్ చేస్తుందో తెలుసు. ఇక్కడికి వచ్చి సో న్యూ అని చెప్పేస్తే ఇక్కడ ఫైల్ లైక్ మనకి ఏదైనా ఫైల్ కావాలంటే ఫైల్ క్రియేట్ చేస్తాం, లేదంటే డైరెక్టరీ కావాలంటే డైరెక్టరీ క్రియేట్ చేయాలి. ఫోల్డర్ అంటే డైరెక్టరీ, ఇక్కడ మనం ఇక్కడ ఫోల్డర్ ఎలా అంటామో అక్కడ డైరెక్టరీ అంటామండి లైనక్స్లో. ఇక్కడ ఏంది సింపుల్గా వచ్చేసి క్లిక్ చేసాము, క్రియేట్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోతే ఈజీ ఉంటుంది. బట్ లైనక్స్లో అలా కాదు. సో లైనక్స్లో ఏంటంటే MKDIR అని చెప్పేసి సో మేక్ డైరెక్టరీ. ఓకే, మేక్ డైరెక్టరీ అని చెప్పేసి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అంటే రామా అని చెప్పి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు LSF-LRTH అని కొడతాం. 1 second guys. ఇప్పుడు ఓకేనా, క్లియర్ కనిపిస్తుందా? ఓకే, సో రామాని డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. అయితే మీరు ఐడెంటిఫై చేయడం కష్టం అయితే ఒక్కోసారి. సో ఇక్కడ ఏంటంటే కలర్ డిఫరెన్షియేషన్ కాబట్టి ఫైన్, కానీ సో ఏది ఫైలు ఏది డైరెక్టరీ అనేది మీరు ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ 2 ఉంటాయండి. ఫస్ట్ ఎక్కడైతే డిఎన్ మెన్షన్ అయి ఉంటుందో ఇక్కడ ఉన్న లెటర్స్లో ఇక్కడ మొత్తం టోటల్గా 10 ఉంటాయండి. 10 డిజిట్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ దానికి ఏంటంటే ఈ 10 డిజిట్స్లో ఫస్ట్ డిజిట్స్ రిప్రజెంట్స్ ఏంటంటే అది ఫైలా లేదా డైరెక్టరీ అనేది రిప్రజెంట్ చేసి ఉంటుంది అన్నమాట. సో డైరెక్టరీ అయితే డిఎన్ ఉంటుంది, సో ఫైల్ అయితే ఐఫెన్ ఉంటుందండి. ఫైల్ అయితే ఏంటంటే ఐఫెన్ అని ఉంటుంది అనమాట. సో మీరు కొండగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడున్నా సరే అవి మీరు ఫైల్ డైరెక్టరీ సెట్ చేసుకోవడానికి. సో ఎందుకంటే మనం ఫైల్ లోపలికి వెళ్ళలేము. ఎప్పుడైనా ఏదైనా ఒక ఫైల్ లోపలికి వెళ్ళాలి, ఫైల్ ఓపెన్ చేసి దాని లోపల డేటాను రీడ్ చేయగలం తప్ప ఫైల్ లోపలికి వెళ్ళాలి. అదే డైరెక్టరీ లోపలికి వెళ్ళదు. డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ ఫోల్డర్. మనకి విండోస్లో ఫోల్డర్ ఎలా అంటాం, ఇక్కడ డైరెక్టరీ అంటాం. సిడి రామా అని చెప్పి అంటున్నాను. ఓకే, సిడి రామా అన్నాను అనుకో, రామా లోపలికి వెళ్తున్నాను ఇక్కడ. సో రామా లోపల ఉన్నాను చూడు, సిడి అవ్వాలి. అదే ఒకవేళ ఇప్పుడు రామా అని వచ్చేసి పీడబ్ల్యూడి అన్నాను అనుకో, ఎక్కడను ఉబుంటూ లోపల, సో ఉబుంటూలో హోమ్ లోపల ఉబుంటూ లోపల రామా అనే డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేసి దాని లోపలికి వచ్చాను, దాని మీనింగ్. ఓకేనా? ఓకే, ఇక్కడ పీడబ్ల్యూడి అంటే అది వచ్చింది. LSF-LRTH అంటే ఏం లేదు, మన దగ్గర 0 కాబట్టి ఏం లేదు ఇందులో. ఎందుకు ఆ డైరెక్టరీ లోపల ఏం లేవు, కొత్త డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేశాను, దాని లోపల ఏం లేవు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఆ డైరెక్టరీ నుంచి బయటికి రావాలంటే కమాండ్ ఏంటి? సో నార్మల్గా విండోస్లో అయితే జస్ట్ బయటకు వచ్చేస్తే క్లియర్ అయిపోద్ది మనకి. బట్ ఇక్కడ ఏంటంటే మనం బయటికి రావాలంటే సిడి స్పేస్ డాట్ డాట్, సిడి స్పేస్ డాట్ డాట్ అంటే ఒక డైరెక్టరీ నుంచి రావాలంటే ఒక స్పేస్ డాట్ డాట్ అండి. అదే 2 డైరెక్టరీలు అనుకో స్పేస్ మళ్ళీ డాట్ డాట్. అంటే ఇక్కడ ఏమైందంటే నువ్వు ఒక 2 డైరెక్టరీ లోపల ఉంటే 2 డైరెక్టరీ లోపల నుంచి బయటికి రావాలంటే సిడి డాట్ డాట్ స్పేస్ డాట్ డాట్ అట్లా. ఇప్పుడు నేను ఒక డైరెక్టరీలో బయటికి రావాలి కాబట్టి సిడి డాట్ డాట్ అన్నా అంటే రామా నుంచి మళ్ళీ బయటకు వచ్చేసాను అనమాట. సో ఉబుంటూ అనే దానికి సో ఈ విధంగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాం, ఒక దాని లోపలికి వెళ్ళటము, దాని లోపలికి బయటికి రావడం చూసాం అనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక హిడెన్ ఫైల్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక హిడెన్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం సేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ టచ్ అని చెప్పేసి హిడెన్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు, హిడెన్ డైరెక్టరీ క్రియేట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. టచ్ అని చెప్పేసి హైఫన్ హలో అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే,
ఫైల్ నేమ్ వచ్చేసరికి హలో అండి. బట్ హైఫన్ పెట్టడం వల్ల ఏమైందంటే దీనికంటే ముందు ఫస్ట్ LS-LRTH కూడా చూపిస్తాను. మీకు ఫస్ట్ మన దగ్గర ఏమేమి ఉన్నా చూడండి. ఫైల్ 1 ఉంది, రామా ఉంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక హిడెన్ ఫైల్ క్రియేట్ చేస్తాను. TYUCH టచ్ చూస్తే 0 బైట్ ఫైల్ అని చెప్పాను. ఇక్కడ 0 సైజ్ చూడండి కావాల్సి ఉంటే. టచ్ అని చెప్పి ఫైల్ నేమ్ ముందు యాక్చువల్ ఫైల్ నేమ్ ముందు నేను ఏం చేస్తున్నా అంటే ఒక డాట్ ఇస్తున్నాను. ఓకే, ఎంటర్ చేశాను. ఇప్పుడు LS-LRTH కొట్టాను. చూస్తే మనకి ఆ ఫైల్ కనిపించలేదు చూడండి మనకి. ఓకే, మనకేం చేస్తుంది ఆ ఫైల్ కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ మీకు స్క్రీన్ నిండిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ నిండిపోయింది, క్లియర్ అని ఉంటుంది అనమాట. సో క్లియర్ అని కొట్టేస్తే ఈ స్క్రీన్ అనేది క్లియర్ అయిపోతుంది. లేదా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ L కొట్టేస్తారంటే స్క్రీన్ అనేది మనకి ఏమైతే క్లియర్ అయిపోతుంది అనమాట. LS-LRTH కొడితే సో మనకి కమాండ్స్ రెండు వచ్చేసినాయి. కానీ ఆ హిడెన్ ఫైల్ చూపించలేదు. హిడెన్ ఫైల్ చూడాలంటే ఏంటి, మనం బేసిక్గా LS-LA ఇక్కడ చూస్తే ఈ హిడెన్ ఫైల్స్ చూస్తే మనం క్రియేట్ చేసిన హల్లో ఫైల్ ఒకటి క్రియేట్ చేసాం చూడండి. సో ఇవన్నీ హిడెన్ ఫైల్స్. SS అనే ఏంటి, ప్రొఫైల్ ఏంటి, బ్యాష్ ఆర్సీ ఏంటి. సో ఇవన్నీ హిడెన్ ఫైల్స్ అండి బేసిక్గా. ఈ హిడెన్ ఫైల్స్ అన్ని మనకి కనిపించలేదు చూడండి ఇప్పుడు దాకా. ఓకే, సో ఈ విధంగా మనం హిడెన్ ఫైల్స్ సెట్ చేసుకోవాలంటే ఈ విధంగా చూస్తాం అనమాట. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఒక డేటాని ఒక ఫైల్ అనేది ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో డేటా ఏమైనా ఉందో లేదో చెక్ చేసుకోండి ఎలా చూసుకోవాలి. ఓకేనా? సో దీన్ని సెవరల్ టైప్స్లో చెక్ చేయొచ్చు బేసిక్గా. క్యాట్ అని చెప్పేసి ఫైల్ 1 అంటే ఫైల్ నేమ్ ఇచ్చామనుకో రీడ్ చేసుకోవచ్చు. దీని లోపల ఏమైనా ఉంటే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి దీని లోపల ఏం లేదు కాబట్టి సో ఓకే, ఏం లేదు కాబట్టి మనకు చూపించదు. దీన్ని ఏం చేద్దామంటే ఒక ఫైల్ ఎంటీ ఫైల్ క్రియేట్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోట్ ప్యాడ్ ఫైల్, దాని లోపల డేటా పెట్టుకోవాలంటే నార్మల్గా వెళ్ళిపోయి కాపీ పేస్ట్ చేసేస్తాం, లేకపోతే ఏదో ఒకటి చేసేస్తాం, రాస్తాం విండోస్లో. అదే ఈ లైనెక్స్లో రాయండి, ఎలా రాయాలి? ఈ లైనెక్స్లో ఎలా రాస్తాం అంటే VI అని చెప్పేసి, VI లేదా నానో అని చెప్పి రెండు కమాండ్స్ ఉంటాయి బేసిక్గా. సో VI అని చెప్పేసి ఫైల్ 1 అని క్లిక్ చేశానంటే లోపలికి వెళ్తాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ టెర్మినల్ నుంచి నేను ఏం చేస్తాను అంటే ఈ ఫైల్ 1 అని ఫైల్ లోపలికి వెళ్తాను అనమాట. ఇప్పుడు నేను ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్స్ అండి, మీరు బాగా వినాలి. ఓకే, ఇప్పుడు చూస్తే ఇక్కడికి వచ్చేసాను, ఫైల్ లోపలికి వచ్చాను. చూస్తే ఫైల్ 1 అనే ఫైల్ ఇక్కడ కింద చూడండి, ఈ ఫైల్ 1 లోపల ఉన్నాను అనమాట. అయితే దీని లోపల మనం రాయాలంటే డైరెక్ట్గా అలౌ చేయదు అనమాట. ఓకేనా? సో దీని లోపల మనం రాయాలంటే డైరెక్ట్గా అలౌ చేయదు. అప్పుడు మనం ఏం I అని ప్రెస్ చేయాలండి. మనం I ప్రెస్ చేయాలి. I ప్రెస్ చేస్తే కింద ఫైల్ 1 దగ్గర చూడండి, ఇప్పుడు చేంజ్ అయింది. ఇక్కడ I ప్రెస్ చేస్తాను. I ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ అని వచ్చింది చూడండి. సో ఇన్సర్ట్ అంటే ఏంటంటే ఇన్సర్ట్ మోడ్ అనేబుల్ అయినట్టు దాని మీనింగ్. ఓకే, ఇప్పుడు రాసుకో అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి రాయేస్తాను, హలో హౌ ఆర్ యూ. ఇక్కడ కర్సర్ అనేది ఉండదు మనకి బ్యాక్ వెళ్ళాలన్నా సరే. సో మీకు ఈ యారో సింబల్స్ చూస్తున్నావా, రైట్ లెఫ్ట్ యారో సింబల్స్ వాడుకోవాలి, అప్ డౌన్ కానీ ఏదైనా సరే. ఓకే, మనకి విండోస్ లాగా కర్సర్ తీసుకెళ్ళి లైక్ మౌస్ తీసుకెళ్ళి వాడతా అంటే ఉండదండి మనకి. ఓకే, గుడ్ మార్నింగ్. సో ఈ విధంగా రాసాను ఏదో ఒకటి. సో దీన్ని సేవ్ చేయాలంటే ఇక్కడ చూస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మనం ఇన్సర్ట్ మోడ్లో ఉన్నాం మనం. ఇప్పుడు సేవ్ చేయాలంటే ఇక్కడ ల్యాప్టాప్లో ఎస్కేప్ అని ఉంటుంది, ESC అనే కమాండ్ ఉంటుంది. సో దాన్ని ఎస్కేప్ అని ప్రెస్ చేస్తే ఈ ఇన్సర్ట్ మోడ్ వెళ్ళిపోయింది చూడండి. ఎస్కేప్ అని ప్రెస్ చేసి షిఫ్ట్ పట్టుకొని కోలన్ పెట్టుకోవాలి. ఇక్కడ కింద చూస్తే కోలన్ వచ్చింది, షిఫ్ట్ పట్టుకొని కోలన్ వచ్చి సేవ్ చేయడానికి W క్విట్ అంటే ఈ సేవ్ చేసిన తర్వాత ఈ పేజ్ నుంచి బయటికి రావడానికి Q ప్రెస్ చేసి ఫోర్స్ఫుల్గా బయటికి రావడానికి ఎస్క్లేమేటర్ షిఫ్ట్ 1 అని పెడితే ఇట్లా వస్తుందన్నమాట, WQ ఎస్క్లేమేటర్. ఓకే, ఇట్లా ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని కోలను, షిఫ్ట్ పట్టుకొని Q ప్రెస్ చేసిన తర్వాత WQ ప్రెస్ చేసిన తర్వాత షిఫ్ట్ 1 ప్రెస్ చేసి ఎంటర్ చేసామంటే మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్ నుంచి బయటకు వస్తాం అన్నమాట. ఈ ఫైల్ నుంచి మనం ఏం చేస్తామంటే బయటకు వచ్చాం. ఇంతకుముందు ఈ కమాండ్ వాడినప్పుడు మనకి ఏం డేటా రాలే. ఇప్పుడు సేమ్ కమాండ్ మళ్ళీ వాడుతుంది చూడండి, క్యాట్ ఫైల్ 1 అని చెప్పేస్తే ఎంటర్ చేసాంటే ఇప్పుడు మనకి దాని లోపల డేటా వచ్చింది చూడండి. అండ్ LS-LRTH కొడితే దాని యొక్క ఫైల్ సైజ్ కూడా మారిపోయింది చూస్తే 4K వచ్చేసింది, 4K KBస్లోకి వచ్చింది. ఓకే, సారీ ఇది కదా 32 KB, ఇది ఇట్లా వచ్చిందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం క్యాట్ అని చెప్పి రీడ్ చేసాం. ఓకే ఫైన్. ఒకవేళ దీన్ని మళ్ళీ డేటా రాసుకోవాలంటే VAలోకి వెళ్ళొచ్చండి, దీన్ని మళ్ళీ రాసుకోవచ్చండి, VAలోకి వెళ్ళొచ్చు. అదేవిధంగా నేను ఇదే క్యాట్ ఉపయోగించుకొని కూడా మనం ఒక ఫైల్ క్రియేట్ ఇప్పుడు
క్యాట్ ఏం చేశాను, డిస్ప్లే చేయడానికి ఉపయోగించుకున్నాను ఇక్కడ. క్యాట్ ఫైల్ అంటే దాన్ని డిస్ప్లే. సో సేమ్ క్యాట్ అనే కమాండ్ వాడుకొని ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఆ ఫైల్ లోపల డేటాను కూడా పంపించుకోవచ్చు అని మనం. సో అది ఏ విధంగా అంటే క్యాట్ ఫస్ట్ సింగిల్ రీడైరెక్ట్, ఓకే, ఫైల్ నేమ్ ఫైల్ 2 అన్నాను ఫర్ సపోజ్. సో ఇప్పుడు ఏమైందండి, ఇది ఒక ఫైల్ క్రియేట్ చేయడమే కాకుండా ఆ ఫైల్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మనకి ఎంటర్ కొట్టాక ఇప్పుడు దీని లోపల డేటా అడుగుతుంది, నువ్వేం పెట్టాలనుకుంటున్నావు, ఓకేనా. ఫైల్ 2 క్రియేటెడ్, నైస్, బై, ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు సో నెక్స్ట్ ఎంటర్ కొట్టేసి ఈ స్పేస్ దగ్గర ఉన్నప్పుడు కంట్రోల్ కీ కొట్టేస్తా ఉంటే వన్స్. సో కంట్రోల్ జెడ్ కొట్టేసామంటే ఏమైందంటే సో ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎల్ఎస్ఎఫ్ని ఎలా చేసి కొట్టామంటే సో ఫైల్ 2 వచ్చింది. సో ఫైల్ 2 లోపల డేటా చూసుకోవాలంటే క్యాట్ అని చెప్పేసి ఫైల్ 2 అని చెప్పొచ్చు. ఫైల్ 2 ఇచ్చామనుకో సో దాని లోపల డేటా వచ్చింది అనమాట. ఓకే, కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసామంటే జస్ట్ ఏమైందంటే సేవ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఫైల్ 2లో కూడా ఇక్కడ క్యాట్ని ఉపయోగించుకొని కూడా మనం చేయొచ్చు. అయితే ఇక అపెండింగ్ మోడ్ అని ఒకటి ఉంటుంది అనమాట బేసిక్గా. సో ఇది ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్గా ఫైల్ని ఎడిట్ చేస్తూ ఉంటుంది. ఇది కంటిన్యూస్గా ఫైల్ని ఏం చేస్తుంది, ఎడిట్ చేస్తూ ఉంటుంది. సో ఫర్ సపోజ్ నేను మళ్ళీ క్యాట్ అని చెప్పేసి సేమ్ కమాండ్ ఇచ్చి సో అప్ ప్రెస్ చేస్తే మనకి ఏమైందంటే పాత కమాండ్ మనం ఏదైతే వాడాలో అవి వస్తాయి అనమాట. సో నేను ఇట్లా ఎంటర్ చేశాను అనుకో ఫర్ సపోజ్. సో ఇప్పుడు మళ్ళీ నేను కొంత రాసాను అనుకో, ఇది ఏం చేస్తుంది అంటే ఈ పాత్రాన్ని తీసేస్తుంది, కొత్తదాన్ని ఉంచుద్ది అనమాట. ఫైల్ 2 క్రియేటెడ్ కదా ఇప్పుడు. సో ఇక్కడ నేను ఫైల్ చూడండి, సో 3 ఇచ్చాను. సో ఇంతకు 3 ఉన్నాయి, ఫైల్ 2 క్రియేటెడ్, నైస్, బాయ్ ఉంది. ఇప్పుడు మ్యాన్, క్యాట్, ర్యాట్ అని ఉంది. ఓకే, కంట్రోల్ చేయడం అన్నమాట. సో ఇప్పుడు క్యాట్ ఫైల్ 2 అన్నాను అనుకో, సో మనకి పాతది ఎరేజ్ అయిపోయింది, కొత్తది ఉందన్నమాట. ఓకేనా. సో ఈ అంటే బేసిక్గా ఈ కమాండ్స్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మీకు లాక్స్ జనరేట్ చేసేటప్పుడు మనం మీరు ఏదైనా ఆటోమేషన్ చేస్తున్నప్పుడు ఏమైందంటే కొన్ని లాక్స్ని మనం ఎప్పుడు జనరేట్ చేస్తూ ఉంటాం. ఆ లాక్స్ మనకి కొన్నిసార్లు ఏమైందంటే పాత లాక్స్ అవసరం లేదు, కొత్తదే కావాలనుకుంటే ఏవైతే కొత్తగా క్రియేట్ అయిందో వాడున్నప్పుడు ఈ కమాండ్స్ వాడతాం మనం. ఓకేనా. అలా కాకుండా మనకి పాతది లాగు కావాలి, కొత్త లాగు కావాలంటే మనం ఎలా వాడుకోవచ్చు అంటే బేసిక్గా సీడ్ క్యాట్ డబుల్ రీడైరెక్ట్ అంటారు మనం బేసిక్గా దీన్ని ఏమంటారు, డబుల్ రీడైరెక్ట్ అని చెప్పేసి ఇదే ఫైల్ నేమ్ వాడా అనుకో, ఫైల్ నేమ్ 2 అన్నా అనుకో. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు దాకా ఏమైనా మ్యాన్ క్యాట్ ర్యాట్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఫస్ట్ మళ్ళీ ఫైల్ 2 అవి ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రాస్తాను చూడండి. ఫైల్ 2 క్రియేటెడ్, నైస్, అని చెప్పేసి కంట్రోల్ జెడ్ అన్నా అనుకో. సో ఇప్పుడు ఏమవ్వాలి, ఇప్పుడు క్యాట్ అన్నా అనుకో, ఇప్పుడు ఫైల్ 2 అన్నా అనుకో, మీరు చూస్తే ముందుది ఉన్నది అండ్ తర్వాత మనం క్రియేట్ చేసింది ఉందన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, దీన్ని అపెండింగ్ మోడ్ అంటారు అనమాట బేసిక్గా. సో ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం లాక్స్ జనరేట్ చేసాడు కాడ చాలా దిక్కులు వాడతాం మనం ఇది మిజరే మీరు చూస్తారు, ఇవి క్యాట్ సింబల్స్ ఇవన్నీ అనమాట. ఓకే ఓకే. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, మనం దాన్ని ఎడిట్ చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఒకవేళ మనం ఒక ఫైల్ని కాపీ చేయాలనుకుంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం క్రియేట్ చేయడం చూసాం కదా, ఒకవేళ ఫైల్ డిలీట్ చేయాలంటే ఎలా చేయాలి, కాపీ ఎలా చేయాలి, ఒక 5 minutes తీసుకుంటా అండి, ఒక 5 to 10 minutes. సారీ. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం అక్కడ ఏం చేస్తాము, కాపీ అంటే ఏం చేస్తాం జనరల్గా ఇక్కడ వచ్చి ఏదో ఒక ఫైల్ తీసుకొచ్చేసి ఇక్కడ కంట్రోల్ కాపీ పేస్ట్ ఇక్కడ ఆప్షన్స్ వస్తే చేసేస్తాం. బట్ లైనక్స్లో వర్కౌట్ అదనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే కాపీ అంటే ఏంటంటే బేసిక్గా ఫస్ట్ రీనేమ్ చూపిస్తాను. నాకు ఈ ఫైల్ 2కి రీనేమ్ చేయాలంటే ఫర్ సపోజ్ నేను ఈ ఫైల్ 2కి రీనేమ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, నార్మల్గా విండోస్లో మీకు తెలిసిందే, ఇక్కడ ఏంటంటే ఎంబీ అనే కమాండ్ వాడతామండి. ఎంబీ అనే కమాండ్ వాడతాం. ఇక్కడ ఎంబీ అనే కమాండ్ 2 విధాలుగా ఉపయోగపడుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి రీనేము, ఇంకోటి కట్ పేస్ట్. సో మీకు రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను ఇక్కడ చూడండి. సో ఫస్ట్ సపోజ్ ఏదో ఒకటి ఉందనుకో, సో ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఫస్ట్ సపోజ్ మనం ఎక్కడ ఉంది, సో సమ్ ప్లేస్ ఏదో ప్లేస్లో ఇక్కడ పేస్ట్ చేసాం. వెయిట్ ఎ సెకండ్,
ఓకే. ఇక్కడ పేస్ట్ చేస్తాను బానే ఉంది. సో దీన్ని కాపీ పేస్ట్. అదే కట్ పేస్ట్ అంటే ఏంటి? సో ఇక్కడేంటి కాపీ పేస్ట్‌లో అక్కడ ఫైల్ ఉంటుంది. ఇక్కడ ఫైల్ ఉంటుంది. డెస్క్‌టాప్‌లో కూడా ఫైల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి అక్కడ కూడా ఫైల్ ఉంటది. కట్ పేస్ట్ అంటే ఏంటి? ఇక్కడిని తీసుకెళ్ళిపోయి కంప్లీట్‌గా ఇక్కడ రిమూవ్ చేసేసి అక్కడ పేస్ట్ చేయడం. సో మనకు తెలిసిన వ్యవహారమే. సో రీనేమ్ అంటే ఏంటి? జస్ట్ ఇక్కడికొచ్చేసి మనం రీనేమ్ చేస్తాం. ఇక్కడికొచ్చిపోయి ఇక్కడికొచ్చేసి రీనేమ్ అని చెప్పేసి రీనేమ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఈ ఎంవీ అనే కమాండ్ ఏంటంటే ఫస్ట్ రీనేమ్‌కి వాడుతుంది. అట్ ద సేమ్ టైమ్ కట్ పేస్ట్‌కి వాడతాం మనం. ఓకే. అంటే ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి పర్టిక్యులర్ పాత్‌లో పెట్టే విధంగా. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ ఫైల్2 అనే దానికి నేను రీనేమ్ చేస్తాను. ఓకే. సో గోపి అని చెప్పేసి ఒక ఫైల్ నేమ్. ఈ ఫైల్ నేమ్ నేను ఏం చేస్తున్నా అంటే ఫైల్2 అనే దాని నుంచి గోపి అనే నేమ్‌కి మూవ్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఏమవ్వాలంటే మూవ్ కమాండ్ ఎలా ఉపయోగిస్తుందంటే మూవ్ సో యాక్చువల్ ఫైల్ నేమ్ అని కొత్తగా క్రియేట్ చేసే ఫైల్ నేమ్. ఓకే. నువ్వు ఏ ఫైల్ నేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఆ ఫైల్ నేమ్ అది ఇవ్వాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు వచ్చి నేను ఇలా ఇచ్చాను అనుకో. ఎలా సేఫ్ అని ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు చూస్తే మీరు ఫైల్2ని రీనేమ్ అయిపోయింది చూడండి ఇక్కడ. ఓకేనా? ఈ ఫైల్2 అనేది రీనేమ్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఈ ఫైల్1ని కాపీ చేస్తాను. ఎక్కడికి రామాలో కాపీ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను సిపి ఇక్కడ వచ్చేసరికి కాపీ అనే దానికి సిపి అనే కమాండ్ వాడతాను అన్నమాట బేసిక్‌గా. సిపి అని చేసి ఇక్కడ ఫైల్ నేమ్ అంటే సోర్స్ డెస్టినేషన్ అండి బేసిక్‌గా. కాపీ అనేది ఏంటంటే ఎక్కడైనా కామన్ సినారియో. సోర్స్ ఏంటి? డెస్టినేషన్ ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడ పంపించాలనుకుంటున్నాం. ఓకేనా? సోర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడే ఉన్నాం కాబట్టి ఈ పాత నుంచి ఫైల్1 తీసుకున్నాం. ఓకే. లేదా ఇప్పుడు మనం ఇక్కడికి రామాలో పంపించాలి కాబట్టి ఆ ఫైల్ నేమ్ రామా ఇక్కడ రామా అనే డైరెక్టరీ ఇవ్వాలన్నమాట. ఓకేనా? రామా అనే డైరెక్టరీ ఇస్తే అది. లేదా ఇక్కడ అబ్సల్యూట్ పాత్ అని ఒకటి ఉంటుంది. యాక్చువల్ పాత్ ఒకటి ఉంటుంది. ఇక్కడ పీడబ్ల్యూడీ అని చెప్పేసి ఈ రామా అనే డైరెక్టరీ మొత్తం ఇవ్వచ్చు అనమాట. సిపి ఫైల్1 ఇక్కడ ubuntu స్లాష్ రామా అన్నాం అనుకో. ఇదేమైద్దంటే ఇక్కడ ఈ ఫైల్1 అనే దాన్ని కాపీ చేస్తుంది. ఇక్కడ ఉంటుంది. ఆ రామాలో ఉంటుంది. ఎంటర్ చేశాను. ఓకేనా? ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ ఫైల్ ఉంటుంది. మళ్ళీ లోపల రామా లోపల వెళ్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటిదాకా రామా పైన ఉంది. ఇప్పుడు కిందకి వచ్చింది చూడండి. ఎందుకు నేను ఎల్ఎస్ఐఫ్ అని ఎల్ఆర్టీ ఇచ్చాడా దీని లోపల ఒక ఫైల్ వచ్చింది. రీసెంట్ మాడిఫైడ్ అయిపోయింది. అంటే దీని టైం చూస్తే 319 అంత ముందు. ఇప్పుడు 334. నేను ఎందుకు ఇది గుచ్చి చెప్తున్నా అంటే మీరు రియల్ టైమ్‌లో ఏదైనా ఒక ఇష్యూని డీబగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, మనం ఫస్ట్ చెక్ చేయాల్సిందంటే ఏమైనా కాన్ఫిగరేషన్ చేంజ్ అయ్యా? రీసెంట్ డేట్ తోటి, రీసెంట్ టైమ్‌లో ఏమైనా కాన్ఫిగరేషన్ చేంజ్ అయిందా? అండ్ మీరు రీసెంట్‌గా కొన్నిసార్లు డిప్లాయ్‌మెంట్ చేయొచ్చు. ఆ డిప్లాయ్‌మెంట్ కూడా ఒక్కోసారి ఆ డిప్లాయ్‌మెంట్ వల్ల ఆ సిస్టమ్ క్రాష్ అవ్వచ్చు. ఆ డిప్లాయ్‌మెంట్ ఎప్పుడయింది? ఏ డేట్‌లో అయింది కూడా మనం చెక్ చేయాలంటే ఈ కమాండ్ ఎల్ఎస్ఐఫ్ ఎల్ఆర్టీహెచ్ వాడుకొని మోస్ట్ రీసెంట్ ఫైల్ చెక్ చేసి, ఆ ఫైల్ వల్ల కూడా ఏదైనా ఇష్యూ ఉందా అని కూడా మనం ఐడెంటిఫై చేయాల్సొస్తదనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే. సో దీనికోసం మనము రామాలోకి వెళ్ళాలంటే సిడి అని చెప్పేసి రామా అని చెప్తాను. ఇక్కడ వచ్చేసి చూస్తే మనకి ఫైల్1 అనేది ఇక్కడ కూడా వచ్చింది చూడండి ఇప్పుడు. ఇప్పుడు ఫైల్1 అనేది ఇక్కడ కూడా వచ్చేసింది. ఓకే. బయటకు వస్తాను మళ్ళీ సిడి డాటర్ అని చెప్పి బయటకు వచ్చేస్తాను. ఇక్కడికి ఎల్ఎస్ఎఫ్ ఎల్ఆర్టీహెచ్ అని చెప్పేసి ఎల్ఎస్ఎఫ్ ఎల్ఆర్టీహెచ్ అంటే మనకి 3 ఫైల్స్ ఉంటాయి. సారీ. ఓకే. 3 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ గోపి అనే దాన్ని కట్ పేస్ట్ చేయాలి. అంటే ఇక్కడ వద్దు నాకు రామాలోకి పంపించాలనుకుంటున్నాను. సో రామాలోకి పంపించాలనుకున్నప్పుడు ఏం చేస్తాను ఎంవి అని చెప్పేసి రీనేమ్ ఎలా వాడానో ఇట్లా లోకల్ నేమ్ గోపి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసి పాత్ రామా అని ఇచ్చేసా అంటే ఈ స్లాష్ ఇచ్చేసానంటే లోపల పడిపోతుంది అంటే లైక్ మూవ్ అంటే ఈ గోపిని ఇక్కడ తీసేసి రామాలో పడిపోయాయని చెప్పేసి చెప్పాను అనమాట. ఎంటర్ ఇచ్చేసాను. ఇక్కడ చూస్తే మీరు ఎల్ఎస్ఐఫ్ ఎల్ఆర్టీహెచ్ కొడితే మనకి ఇక్కడ నుంచి గోపి ఫైల్ వెళ్ళిపోయింది చూడండి. అది ఎక్కడుంది ఇప్పుడు రామాలోకి వెళ్ళింది. రామా ఓకే. ఇక్కడికి వస్తే ఎల్ఎస్ఈఆర్టీహెచ్ చూస్తే మనకి గోపి ఫైల్ ఇక్కడ వచ్చింది చూడండి మనకి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక దానికి రీనేమ్ చేయొచ్చు, కాపీ పేస్ట్, కట్ పేస్ట్ ఇవన్నీ మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో నేను బయటకు వస్తాను. ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేయడం అంతా బాగానే ఉంది. ఎడిట్ చేయడం అంతా బాగానే ఉంది. ఓకే. ఒకవేళ మనకు అన్నెసెసరీ ఫైల్ ఒకటి క్రియేట్ చేసాం దాన్ని డిలీట్ చేయాలంటే ఎలా చేయాలి? ఓకేనా? సో దాన్ని డిలీట్ చేయాలంటే -rf అని చెప్పేసి సరే rm అనే కమాండ్ వాడి సో డిలీట్ చేస్తాం. రిమూవ్. ఓకే. rm అంటే రిమూవ్ అనే కమాండ్ వాడి డిలీట్ చేస్తాం. సో ఫైల్ ఇది ఫైల్ అని ఎలా చెప్పగలం మనం ఫస్ట్ హైఫన్ ఉంది కాబట్టి ఫైల్ అని చెప్తున్నాం. డి ఉంటే డైరెక్ట్ అని క్లియర్ అని మనకు తెలుసు. సో rm అని చెప్పేసి క్లియర్ ఇచ్చాను. ఇది డిలీట్ అయిపోయింది. మీరు చూస్తే ఎల్ఎస్ఐఫ్ కొడితే డిలీట్ అయిపోయింది చూడండి. ఫైల్ అనేది వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. ఓకే. ఇప్పుడు నేను ఈ డైరెక్టరీ కూడా డిలీట్ చేయాలి.
దానికి కూడా కమాండ్ వాడతాం -రామా అన్నాను. సో ఇదేమంటుంది, ఆర్ఎం కెనాట్ రిమూవ్ రామా ఇస్ ఏ డైరెక్టరీ అని చెప్తుంది. రామా అనేది ఒక డైరెక్టరీ, నేను ఆర్ఎం అనే కమాండ్తో డిలీట్ చేయలేను అని చెప్తుంది అన్నమాట మనకి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ RM-RF అంటాం అనమాట. ఓకే, ఇక్కడ ఫోర్స్ఫుల్గా మనం డిలీట్ చేయమని చెప్తాం అనమాట. RM-RF అన్నప్పుడు ఏమైందంటే మనకి ఈ ఫైల్, ఈ డైరెక్టరీని కూడా డిలీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు రామా అన్నా అనుకో, ఇప్పుడు డిలీట్ అవుతుంది. ఇప్పుడు LS-LR-TH అంటే సో ఈ విధంగా డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇది గైస్. సో ఈరోజు మనం మేజర్గా డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ వచ్చేసరికి, సో అకౌంట్ క్రియేషన్ రేపు కవర్ చేస్తాను. రేపు 1.5 అవర్ క్లాస్ తీసుకుంటాను రేపు ఒక్కరోజు. సో మేజర్గా కొన్ని ఇంకా చాలా ఇంపార్టెంట్ కమాండ్స్ ఉన్నాయి, అవి చెప్తాను. సో వీలున్నంత వరకు ఏ రోజు జరిగిన కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాండ్స్ అనేది వచ్చేలా ప్రయత్నించండి. సో మీకు త్రూ అవుట్ ద లైఫ్ ఇవి ఇప్పుడు ఈ రోజు నేను ఏదైతే చేశానో అవి 100% మీ త్రూ అవుట్ లైఫ్ ఉంటాయండి. మిగతా ఒక ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ ఇష్యూ వచ్చిన రోజు చేస్తాను తప్ప, ఈ కాపీలు, కమాండ్లు, టెక్స్ట్లు చూడాలు ఇవన్నీ ఏంటంటే మనం డైలీ బేసిస్ లైఫ్లో మనం చేసేవే ప్రతిదీ అనమాట. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సారీ, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. రికార్డెడ్ వీడియో కూడా పంపించండి అన్న. పంపిస్తాను. ద ఫస్ట్ థింగ్ మీరు నాకు ఏం చేయాలంటే, మీరు స్కైప్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఓకే, నేను ఏం చేస్తా అంటే ఈరోజు స్కైప్ నేను డైరెక్ట్గా నేను ఏం చేస్తాను, గ్రూపే పెడతాను. గ్రూప్లో డైరెక్ట్గా జాయిన్ అవ్వండి. సో అంటిల్ పేమెంట్ డే వచ్చిన తర్వాత నెక్స్ట్ కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తాను, ప్రాబ్లం లేదు. సో టిల్ దట్ టైం ఆ గ్రూప్ కంటిన్యూ అవ్వండి. ఓకేనా? ఆ గ్రూప్లో అందరూ ఎవరైతే స్కైప్ అకౌంట్ క్రియేట్ చేస్తారో జస్ట్ ఆ గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఆ స్కైప్ అకౌంట్లో మీరు ఆ గ్రూప్లో యాడ్ అయిపోతారు. లైక్ మీరు విండోస్ లైక్ ఎట్లయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయారో సేమ్ ఆ స్కైప్ గ్రూప్లో మీరు యాడ్ అయిపోతారు అనమాట. ఓకే అన్న, 2 days లో చేసేస్తాం పేమెంట్, డే ఆఫ్టర్ టుమారో. దట్ ఈస్ ఫైన్. ఓకే, ఈ క్లాస్ వై ఏమన్నా ఇష్యూస్, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? కొంచెం కన్ఫ్యూజ్ ఉంది కానీ ఒకసారి ఆ వీడియో చూస్తే మళ్ళీ ఇంకోసారి చూస్తే అయిపోతాను. ఓకే ఫైన్. ఓకే, ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇది ట్రై చేయండి. రేపు మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్స్ అండి. రేపు మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే గైస్, బాయ్. థ్యాంక్ యూ అన్న.